మనతో పాటు ప్రసన్న హరికృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. ఒక విధంగా సెన్సేషన్ సృష్టించారు. గెలిచినా గెలవకున్నా ఒక విధంగా అంటారు కదా, గెలుపు ఒకళ్ళు అయితే నైతిక విజయం ఇంకోళ్ళు అంటారు కదా. సో చూద్దాం March 3 రిజల్ట్ ఎట్లా ఉన్నా సరే. ఇప్పుడు ఇవాళ గెలిచినా గెలవకున్నా ప్రసన్న హరికృష్ణ అయితే ఒక సెన్సేషన్ సృష్టించారు. ఆయన మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న హరికృష్ణ గారు, సో మీకు ఒక విధంగా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. ఇక్కడ దాకా వస్తారని ఊహించలేదు మీరు ఎవరు కూడా. ఇండిపెండెంట్ సరే, బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఇవాళ టాక్ అయితే మీ వైపు కనిపిస్తోంది. ఊహించారా మీరు ఫస్ట్ పోటీ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని? ఎస్ అండి, అంటే నేను ఊహించారా, నేను తప్పనిసరిగా గెలుస్తానని చెప్పేసి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ బికాస్ అంటే ఆ గ్రౌండ్, అంటే గ్రాడ్యుయేట్స్ లో ఉన్నటువంటి గ్రౌండ్ నాకు ఉన్నది కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తో నేను ఇంకా 19 ఏళ్ళు ఉద్యోగ జీవితం ఉండగానే రాజీనామా చేశానంటే, సో దట్ షోస్ మై కాన్ఫిడెన్స్. మీరేంటి బాటనీ లెక్చరర్ కదా? అవునండి. బాటనీ లెక్చరర్ ఉద్యోగానికి ఎప్పుడు రాజీనామా చేశారు? October 28, 2024. October 28, 2024. ఓకే. సో ఇంకా ఎన్నికలకు 4-5 నెలల ముందు ఉండగా రిజైన్ చేసేసారు. అవునండి. ఓకే. 19 ఏళ్ల సర్వీస్ ఉంది ఇంకా. 19 ఇయర్స్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ వదులుకొని పోటీ చేస్తారు. అంటే ఏం కాన్ఫిడెన్స్ అప్పుడు మీకు? అంటే గత 18 ఇయర్స్ నుంచి చాలా మంది నిరుద్యోగులతో నేను టచ్ లో ఉన్నా. కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చాను, కెరీర్ గైడెన్స్ ఇచ్చాను. అండ్ నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల 3 పెద్ద జిల్లాలలో పనిచేసినటువంటి అనుభవం నేపథ్యం ఉన్నది. అండ్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా, అదే విధంగా కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ గా నేను ఎక్కడైతే డిగ్రీ కాలేజ్ లో పనిచేసినా అక్కడ ఈ అడిషనల్ డ్యూటీస్ కూడా చేసినా కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ తో కొన్ని వేల మందితో ఆ ర్యాప్ అనేది కంటిన్యూ అయిందండి. దాని వల్ల ఈ రోజు చాలా మంది ఉద్యోగాలు వచ్చి చాలా మంది చాలా ప్రదేశాల లోపల వర్క్ చేయడం, ఆ కన్సర్న్ నా పట్ల ఒక పాజిటివ్ గా ఉండడం, సో ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చినటువంటి అంశాలు. అండ్ నేను ఎక్కడైతే పనిచేసిందో, నేను పనిచేసేటువంటి చోట నా కలీగ్స్ తో నాకున్నటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో, అండ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నేపథ్యం, నేను మా డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 2 సార్లు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి నేపథ్యం, అంటే ఒక ఉద్యోగిగా ఉద్యోగ సంఘాలతో, అదే విధంగా నిరుద్యోగులతో, నా స్టూడెంట్స్ తో అందరితో కూడా ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పాటైంది. అట్లా మనకు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెళ్తున్నాను, ఇక్కడికి వస్తున్నాను అనగానే నా స్టూడెంట్స్ గానీ నా ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి నేపథ్యం ఈ ప్రచారంలో మనము అంటే ఓకే. సో ఇప్పుడు మీకు ఈ ప్రచారంలో ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ కు బీజేపీకి. మీకు ఎవరు సహకరించారు? ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అయిందే ఇక్కడండి. జనరల్ గా మీరు వెనెవర్ యు గో, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రచారంలో భాగంగా ఇప్పుడు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మీయ సమ్మేళనమో లేదా సభను పెడితే అక్కడ 80% వాళ్ళ కార్యకర్తలు, అంటే ఓటు లేని వాళ్ళు వచ్చి సభలో కూర్చున్నారు. ఒక 20% మాత్రమే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బట్ మనకు ఓన్లీ టార్గెట్ అంటే అక్కడ మేము పోతున్నామంటే ఓన్లీ మా పర్టికులర్ ఏరియా, పర్టికులర్ ఫోకస్ గ్రాడ్యుయేట్స్ పైన కాబట్టి గ్రాడ్యుయేట్స్ మాత్రమే మేము కంపల్సరీగా వాళ్ళతో పిలిచినాము, వాళ్ళతో మాట్లాడినాము, మన యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పంచుకున్నాము, వాళ్ళకు కనెక్ట్ అయ్యాము. సో దాని వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అంటే మౌత్ టు మౌత్ టాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా పనిచేసింది. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఈ ఉమ్మడి 4 జిల్లాల లోపల ఎక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ కామన్ పాయింట్ గా ఉండదు. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ ప్రసన్న హరికృష్ణ, కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ ప్రసన్న హరికృష్ణ ఉన్నది, కానీ ప్రసన్న హరికృష్ణ ఇస్ కామన్ పాయింట్. ఓకే. సో అంతా అట్లా చేసుకుంటూ వచ్చిన ఒక స్ట్రాంగ్ టీమ్ వర్క్ అండి. ఓకే. ఒక స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్ టీమ్ వర్క్. మీ స్టూడెంట్సా ఎవరు మీ టీం వెనక ఉంది? మా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్, నా కలీగ్స్. అంటే ఇప్పుడు వీళ్ళకంటే వ్యవస్థలు ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీల కంటే చాలా పెద్ద వ్యవస్థలు, ప్రతి చోట ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఉన్నారు కదా. సో మీకు ఎట్లా ఏర్పడ్డది ఈ వ్యవస్థల్ని కాదని మౌత్ టాక్ వచ్చే విధంగా ఇంత తక్కువ సమయంలో? ఇప్పుడు నేను కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నాకు తెలీదు ప్రసన్న హరికృష్ణ అంటే ఎవరు. లాస్ట్ 2 నెలలుగా చాలా గట్టిగా వినబడుతుంది పేరు. సో ఎట్లా మౌత్ టాక్ ఎట్లా తెచ్చుకోగలిగారు?
ఇప్పుడు ఒకటంటే ఇప్పుడు మనకు 2006-07 లో కౌన్సిల్ మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన స్టేట్ కౌన్సిల్ ఫామ్ అయింది. ఉమ్, అప్పటి నుంచి ఈ పర్టికులర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్ఫరెన్స్ లో 4 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఉమ్, 4 గెలిచారు. గెలిచినటువంటి వ్యక్తులు కొంతమంది ఉద్యమ నేపథ్యంతో గెలిచి, కొంతమంది రాజకీయ నేపథ్యంతో గెలిచారు. ఉమ్, నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ వాళ్ళ పరిధిలో ఒక గ్రాడ్యుయేట్ ఇష్యూని ఏ విధంగా వాళ్ళు ఒక పర్టికులర్ గా గవర్నమెంట్ కు ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లో గవర్నమెంట్ కు తీసుకెళ్లాలో వాళ్ళు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఉమ్, సో అది అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏం చేయగలడు? ఉమ్, బేసిక్ గా ఇది ఇప్పుడున్నటువంటి 4 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకు నా వైపు నుంచి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేసిన, అర్థం చేయించడం లోపల నేను సక్సెస్ అయినా. ఉమ్, వాళ్ళకు ఒక ఓపెన్ ఇవ్వగలిగింది. ఓకే. నేను మళ్ళీ మోర్ ఓవర్ మిగతా అభ్యర్థులందరితో కంపేర్ చేస్తే ఐఎమ్ వెరీ యంగ్. ఐఎమ్ 43. ఓకే. అండ్ ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చినాను కాబట్టి నేను వాళ్ళకు రీచ్ అవుట్ అవ్వగలిగిన. ఉమ్, నేను గెలిస్తే ఏం చేస్తానో నేను వాళ్ళకి చెప్పగలిగిన. ఎందుకంటే బేసిక్ గా మనకు గ్రాడ్యుయేట్స్ అంటే ఉద్యోగులు మరియు నిరుద్యోగులు. ఉమ్, ఈ ఒక ఉద్యోగిగా ఉద్యోగుల సమస్యలు ఎట్లా ఉంటాయి, అండ్ బేసిక్ గా టీచర్ కాబట్టి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక విజన్ తో, ఉమ్, నిరుద్యోగులకు కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ గా నేను పనిచేస్తాను కాబట్టి చాలా మంది, కొన్ని లక్షల మంది నిరుద్యోగులతో కనెక్టివిటీ ఉన్నది కాబట్టి చాలా లైబ్రరీస్ లోపల నేను ఫ్రీగా పుస్తకాలు వంచినటువంటి అనుభవం నేపథ్యం నాకున్నది. ఉమ్, ఇట్లా అంటే వాళ్ళకు ఒక హోప్ ఫ్యూచర్ కు సంబంధించి నేను ఇవ్వడంలో సక్సెస్ అయినండి. ఓకే సార్, ఒకటి బీసీ వాదం బలంగా పనిచేసింది ఎన్నికల్లో అంటారు. ఎందుకంటే అభ్యర్థులు, ప్రధాన పార్టీ అభ్యర్థులు 2 రెడ్లే, అంజిరెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. సో మీరు బీసీ బిడ్డను అని చెప్పడం అది చాలా గట్టిగా పనిచేస్తుంది అంటారు, వాస్తవమేనా? 100% అండి, 100%. నేను వ్యక్తిగతంగా ఈ కులానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే నాకు ఇప్పుడు మా టీం లోపల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చాలా కీ పర్సన్స్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చాలా కీ పర్సన్స్ గా నా టీంలో ప్రస్తుతం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే బీసీ వాదం మీరు అన్నారు కాబట్టి గతంలో జనరల్ గా ఒక 10 years, 15 years, 20, 30 years బ్యాక్ ఎవరైతే ఇప్పుడు అంటే ఒక బేస్ వేసినటువంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ గొప్పది. కృష్ణయ్య గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, శ్రీమార్ మల్లన్న గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఎవరైతే ఒక బేస్, ఒక ప్లాట్ఫామ్ గట్టిగా వేస్తున్నారో, ఆ వేసినటువంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రచారంలో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వాకర్స్ తో మీట్ అయినప్పుడు కానీ, లేదా ఒక స్కూల్లో, ఒక కాలేజ్ లో లెక్చరర్స్, టీచర్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, బార్ అసోసియేషన్ లోపల అడ్వకేట్ మిత్రులతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ చాలా స్పష్టంగా ఒకటే మాట, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్పాను. వాళ్ళు నేను కలిసినప్పుడు నువ్వు ఎందుకు కలుస్తున్నావు నన్ను అని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యం నాకు ఇప్పటి వరకు కనబడలేదు. బీసీ ఎందుకు అట్లా అంటున్నారు? నేను ప్రచారంలో భాగంగా మిమ్మల్ని తప్పనిసరిగా నేను నా అభిప్రాయాన్ని పంచుకునేటువంటి ఉద్దేశంతో నేను మీ దగ్గరకు వచ్చిన అని చెప్పేసి చెప్పినప్పుడు, యు ఆర్ బీసీ, ఐఆమ్ బీసీ, మీరు బీసీ, నేను బీసీ, నన్ను గెలవడం వల్ల నీ విలువైన టైం వేస్ట్ అవుతుంది, నన్ను కలిసే టైం మరొక వ్యక్తికి ఇస్తే నీకు 4 ఓట్లు వస్తాయి అని చెప్పేసినటువంటి ఎగ్జాంపుల్స్ 1 కాదు 2 కాదు, ఇప్పుడు 100ల సంఖ్య లోపల నేను ఈ 6 నెలల సమయం లోపల చూసాను. అంటే బీసీ వాదం గతంలో కేవలం పేపర్లకు, ప్రెస్ మీట్లకు, లేకపోతే మీటింగ్లకు పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రౌండ్ లోపల ఉన్నది, గ్రామాన ఉన్నది, పల్లెన కంప్లీట్ గా ఒక అంటే ఒక విప్లవంలో, ఒక ఉద్యమంలో అది స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యం నేను అంటే లైవ్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బికాస్ అంటే మొన్న కులగణన గానీ, తీన్మార్ మల్లన్న వరంగల్ సభ గానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపించాయంటారా? 100%. ఇప్పుడు ఒకటంటే సింపుల్, కులగణన అనేది బీసీల కోసమే ఎక్కువగా, బీసీ పాపులేషన్ ఎట్లా ఉన్నది, దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చినటువంటి పార్టీ, ఇది దేశానికే ఇది ఒక గర్వకారణం, ఈ దేశానికే స్పష్టమైనటువంటి ఇండికేషన్ అనేటువంటి తీరులో రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంకొక వైపు నుంచి సామాజిక న్యాయం చేస్తాము అని చెప్పేసేటువంటి ఏదైతే 2 మాటలు చెప్పారో, ఆ మాటలకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల వాళ్ళు కట్టుబడి లేరు. అంటే ఒకవేళ వాళ్ళు కట్టుబడి ఉన్నట్లయితే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు 3rd place లో ఉంటారండి, 3rd place లో. సో అంటే కాంగ్రెస్ 3rd place లో ఉంటుందంటారా? ఆబ్వియస్లీ. ఓకే. సెకండ్ బీజేపీ మైట్ బి. ఓకే. అంటే 2nd place లో ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకోవచ్చు, ఎవరో ఒకరు 3rd place, ఎవరో 2nd place. అది మీరు మీ ఉద్దేశం ఏంటి? 50% ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వచ్చే అవకాశం ఉందా? ఐ హోప్ సో.
ఓకే, తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు 13 న్యూ డిస్ట్రిక్ట్స్ లోపల ఒక సంగారెడ్డి, అంటే సంగారెడ్డిలో వారు అంటే అంజిరెడ్డి గారు సంగారెడ్డి వాస్తవ్యులు కాబట్టి, స్థానికులు కాబట్టి అక్కడ కొంత సంగారెడ్డి లోపల మాకు వారికి ఫైట్ కనబడుతున్నది. మిగతా అన్ని జిల్లాల లోపల ఆల్మోస్ట్ వీఆర్ లీడింగ్ అండి. సంగారెడ్డి జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లో, అన్ని జిల్లాల లోపల మనం అంటే ఓవరాల్ గా అన్ని ఉమ్మడి జిల్లాలో మీరే ఉంటారు. ఉమ్మడి జిల్లా వైపు చూసుకుంటే సంగారెడ్డి కాకపోతే మెదక్, సిద్దిపేట ఇవన్నీ జిల్లాలనే కదా. 100%. అంటే మిగతా ఇద్దరు అభ్యర్థుల కన్నా తప్పనిసరిగా మనం వీళ్ళు ఉంటామండి. ఉమ్మడి కరీంనగర్ అయినా, ఉమ్మడి ఆదిలాబాద్ అయినా, ఏ జిల్లానైనా మీరు తీసుకోండి, ఏ జిల్లానైనా తీసుకోండి. ఒకవేళ ఇఫ్ నాట్ మేము ఫస్ట్ ప్రయారిటీలోనే బయటపడదామని అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు రివ్యూ జరుగుతున్నది. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ కాకుండా సెకండ్ ప్రయారిటీలో కంఫర్ట్ జోన్ లో మేము ఉంటాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నా మిత్రులు చాలా మంది, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు బీజేపీ వివిధ రకాల బాధ్యతల్లో. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ లోపల చాలా మంది మిత్రులు ఉన్నారు. చాలా మంది రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సెకండ్ ప్రయారిటీ ఓటు మనకు వేశారు. ఓకే, సో ఒకటి బీఆర్ఎస్ సపోర్ట్ మీకు ఎంతవరకు పనిచేసింది? నేను అంటున్నాను అదే, ఇప్పుడు నాకు చాలా అంటే అన్ని పార్టీస్ లోపల నా స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది అసలు మంచి పొజిషన్ లోపల ఉన్నారు. ఆ నేపథ్యంలో స్టూడెంటే కాదు, పార్టీ కూడా బీఆర్ఎస్ మీకు ఇండైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నారు. నేను ఆదేశాలు ఇచ్చిందా లేదని నేను అంటే వ్యక్తిగతంగా నేను అడగలేదు, చూడలేదు. బట్ ఏంటంటే ప్రతి వ్యక్తి వాళ్ళ స్థాయి లోపల వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానివ్వండి నన్ను ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం, అంటే ఒక రైట్ పర్సన్, ఈజ్ అ జెన్యూన్ అండ్ ఈజ్ ఏబుల్, ఈ పదవికి న్యాయం చేయగలడు, పట్టభద్రుల సమస్యలు ఇతనికి తెలుసు అంటే గతం నుంచి ప్రస్తుతం నేను మాట్లాడుతున్నటువంటి రీల్స్ గానీ, వీడియోస్ గానీ, షార్ట్స్ గానీ ఇవి చాలా అంటే ఎక్కడెక్కడో పల్లెలకు చేరిపోయినాయి. ఫారెస్ట్ రీజియన్ లోపల ఉన్నటువంటి వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నటువంటి కండిషన్ లోపల చేరిపోయింది. అంటే పార్టీలకు అతీతంగా జనరల్ గా ఈ డ్రైవ్ నడిచిందండి. అంటే ఇంత పెద్ద స్థాయిలో మీరు అందరు రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలను ఒక కామన్ మ్యాన్ ఎదుర్కొన్నాడు అని అంటే ఆ కామన్ మ్యాన్ ఎలాంటి హోపునిచ్చిందో సమాజానికి ఇది స్పష్టమవుతుంది. ఓకే, సో ఒకటి ఇప్పుడు నిన్న కవితను మీ మిసెస్ కలిశారు వేములవాడలో. ఎస్ అండి. సో ఆ ఫోటో వచ్చిన తర్వాత బయటికి అందరు కూడా బీఆర్ఎస్ క్యాడర్ అనుకున్నారు ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్ అనౌన్స్ చేసిందని. కాదంటారా? అట్లా ఏం జరగలేదా? నిన్న 26వ తారీఖు శివరాత్రి మాది పక్కన వేములవాడ పక్కకు 5 కిలోమీటర్స్ దూరంలో మా ఊరు సొంత గ్రామం గుండలపల్లి ఉంటుంది. జనరల్ గా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ శివరాత్రికి మేము సోషల్ యాక్టివిటీ చేస్తాం అక్కడ. అంటే ఫ్రూట్స్ గానీ, బిస్కట్స్ గానీ, మిల్క్ గానీ వీటన్నింటిని కూడా ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము, అంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా. ఓకే, అయితే ఈ రోజు ఎన్నిక కాబట్టి నేను చేయలేకపోయినాం ఈసారి. బట్ మా మిసెస్ తప్పనిసరిగా వెళ్తుంది అండ్ దర్శనం చేసుకుంటారు. ఈ క్రమం లోపల అక్కడ వారిని కలిసేటువంటి ఇది దొరికింది. వాళ్ళు కలిసినప్పుడు కంపల్సరిగా ఎవరినైనా ఈ రోజు నేను క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు జస్ట్ పోలింగ్ బూత్లు విజిట్ చేసేటప్పుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఒక బూత్ లో కలిస్తే నేను డైరెక్ట్ వెళ్లి మాట్లాడాను. వినోద్ కుమార్ గారు కలిస్తే డైరెక్ట్ వెళ్లి మాట్లాడాను. మొన్న ఒక మ్యారేజ్ లోపల పుట్ట మధు గారు కలిస్తే మాట్లాడాను. అంటే ఈ రోజు అంజిరెడ్డి గారు కూడా ఒక బూత్ దగ్గర కలిస్తే నేను వెళ్ళి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి విజ్ చేశాను. సో దట్ ఈజ్ అది మీరు అంటే అన్ని డైమెన్షన్స్. 4-5 రోజుల క్రితం చెప్పారు బీసీ బిడ్డ గెలిస్తే గెలవాలని కోరుకుంటారు అని చెప్పి, ఇండైరెక్ట్ గా మీరు గెలవాలని కోరుకుంటారట్టు చెప్పారు ఆమె. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒకటేనండి, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ను ఫీల్డ్ లో పెట్టలేదు అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ వాదాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాస్ట్ సెన్సస్ అని చెప్పేసి ముందుకు తీసుకొచ్చింది, బట్ వాళ్ళు కట్టుబడి లేరు. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఎవరైతే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల రైట్ పర్సన్ ఎవరైతే బీసీలలో ఉన్నారో వాళ్ళని మీరు ఓటు వేసి గెలిపించండి అని చెప్పేసి వారు అప్పీల్ చేసినట్టు నేను వీడియో చూసాను. వాళ్ళలో తప్పేం లేదు కదా. ఓకే, సో దానిలో తప్పే. బట్ కొంత బీఆర్ఎస్ స్టాఫ్ బ్రాస్ నుంచి కూడా మీకు 15 రోజుల క్రితమే వర్తమానం వచ్చింది హరీష్ రావు నుంచి, వాళ్ళ నుంచి కలవమని చెప్పి. ఆ తర్వాత మీరు ఆలోచించారు, కొంత అటు ఇటు జరిగిందని కూడా అన్నారు ముందు. అట్లేం లేదా? వార్తలు వచ్చాయి, అన్ని పేపర్ల లోపల వచ్చాయి. మిమ్మల్ని డైరెక్ట్ ఎవరు కాంటాక్ట్ కాలేదా? కేటీఆర్ గాని, హరీష్ రావు గాని? లేరండి. అదే అంటే ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే గెలుపులో బీఆర్ఎస్ కంట్రిబ్యూషన్ ఉంది అనొచ్చా లేదనొచ్చా? ఇప్పుడు ఒకటే నేనేమంటున్నానంటే, నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పాను మీకు,
నాకు సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్ని పార్టీలలో ఉన్నాయి. ఉమ్, కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా ఒకటే ఈజ్ రైట్ క్యాండిడేట్ కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది ఇంటర్నల్ గా చేశారు. కొంతమంది ఈవెన్ ఎక్స్టర్నల్ గా కూడా వాళ్ళు కొంతమంది వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చిన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకులను సస్పెండ్ కూడా చేశారు. ఉమ్. అలాంటి నేపథ్యంతో పార్టీలకు అతీతంగా మాత్రమే ఈ ఎన్నికను చూడండి. సో పార్టీలకు అతీతంగా మాత్రమే అందరూ కూడా పనిచేసారు. వాళ్ళందరూ కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. సార్ ఒకటి చెప్పండి, మీరు కాంగ్రెస్ టికెట్ కోసం గట్టిగా ట్రై చేశారు కదా, ఎందుకు వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే 4 సార్లు ఇప్పుడు 2006-7లో మొదటిసారిగా మన కౌన్సిల్ ఎన్నికలు ఇక్కడ జరిగాయి గ్రాడ్యుయేషన్ సంబంధించి. ఉమ్, 2019లో లాస్ట్ ఎన్నికలు జరిగాయి. 4 సార్లు ఎన్నికలు ఇప్పటి వరకు జరిగితే అధికార పార్టీ ఈ ఎన్నికల్లో ఈ పర్టికులర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఓడిపోయింది. ఉమ్. అయితే వాళ్లకు ఓడిపోవాలి అని చెప్పేసి బాగా కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల నాకు రాలేదండి అంతే తప్ప. అంటే మీకు కాంగ్రెస్ టికెట్ వస్తే సిచ్యువేషన్ ఈ విధంగా ఉండేది కాదంటారా? 100%. ఇప్పుడు ఒకటండి, నేను ఒక కామన్ మ్యాన్, 2 ప్రధాన పార్టీలు మీరే అంటున్నారు, 2 ప్రధాన పార్టీలకు చుక్కలు డెఫినెట్లీ అప్రిషియేటివ్. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు కింది స్థాయి వరకు వాళ్ళ క్యాడర్ ఉంది ప్రతి చోట మీకు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ లో కీలకం ప్రతి చోట క్యాడర్ ఉండడం కీలకం. క్యాడర్ లేకుండా చాలా మంది ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు, మీ దగ్గర డబ్బులు లేవు. సరే మీరు పెట్టుంటారు ఎంతో కొంత వాళ్ళకి కాకుండా, కానీ వాళ్ళ దానిలో 10% కూడా పెట్టలేరు కదా. పెట్టకుండా ఈ స్థాయికి రావడం నేను అందుకని అప్రిషియేట్ చేస్తున్నా. 10% కాదు సార్, 10% కాదు. మీరు చూడండి, ఇప్పటి వరకు మీరు అంటే చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీరు అన్ని చాలా ఎలక్షన్స్ మీరు చూసిర్రు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నేను ప్రతి వేదిక నుంచి ఛాలెంజ్ చేశాను. నేను ఏం ఛాలెంజ్ చేశానంటే, ఇప్పుడు ఇన్ని మీటింగ్స్ నేను పెట్టాను కదా, ఒక వ్యక్తికి ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి 1 రూపాయి ఇచ్చినా కూడా మీరు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకుంటా అని చెప్పి. కానీ ఏంటి ఇప్పుడు వీడియో ఒకటి లాస్ట్ 3 days గా సర్క్యులేట్ అవుతుంది, మీరు డబ్బులు తీసుకొస్తూ పట్టుబడ్డారు అని చెప్పి. ఇప్పుడు నేను దానికి బెఫిటింగ్ రిప్లై నేను ఆల్రెడీ ఇచ్చాను. నేను చూడలేదు, ఒకసారి చెప్పగలుగుతారా మా వ్యూవర్స్ కోసం? ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు, ఇట్లాంటి మార్ఫింగ్లు, మార్ఫింగ్లు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు, విషయ ప్రచారాలు. అంటే మీ పేరు పులి హరికృష్ణ, దాన్ని చేంజ్ చేసుకున్నారు ప్రసన్న హరికృష్ణ అని. పులి హరికృష్ణ A4 అక్యూజ్డ్. దానిలో నోట్స్ ఎలక్షన్ సందర్భంగా డబ్బులు తీసుకొచ్చారు మీ ఫ్రెండ్ కోసం. చెప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోసం మాట్లాడదు. హలో ప్రసన్న హరికృష్ణ గారు, నిజంగా ఒకవేళ అదే జరిగితే ఈ రోజు నేను మీతో మాట్లాడొద్దండి. ఓకే. సో అది బాగా సర్క్యులేట్ అయింది, అందుకని దాని మీద మీరు ఎన్ని చూసుంటారండి ఇట్లాంటివి. ప్రసన్న